ఇంతకాలం రాజు రూపలు హ్యాపీగా ఉన్నారో లేదో, సూర్య వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాడో లేదో అని ఎక్కడో ఒక చిన్న అనుమానం ఉండేది కదా ముత్యాలు. అవునమ్మగారు. ఆ అనుమానం పటాపంచలైపోయింది. ఇంకా అనుమానించాల్సిన అవసరమే లేదు. అసలు ఏం జరిగినది అమ్మగారు? కుసింది వివరంగా చెప్పండి. రాజు ఖాళీగా ఉండటం ఇష్టం లేక కొంత ల్యాండ్ ని సూర్య రాజు పేరు మీద రాసి మంచి బిజినెస్ కూడా పెట్టుకోమన్నాడట. మంచి రోజు చూసి బిజినెస్ స్టార్ట్ చేయమని చెప్పాడంట. నిజంగా ఇది సంతోషపడాల్సిన విషయమే అమ్మగారు. ఇంతటి తీయటి వార్త చెప్పిన నీకు ఇప్పుడు నోరు తీపి చేయాల్సిందే. చూడండి. ఏమైంది ముత్యాలు? మనం అనుకున్నట్టే రాజు రూప హ్యాపీగానే ఉన్నారు కదా. కానీ మేమంతా అనుకున్నట్టు మీరు పెద్దయ్య గారు సంతోషంగా లేరు కదమ్మగారు. అవునమ్మగారు, రాజు రూపల కోరిక కూడా తమరు పెద్దయ్య గారు కలవడమే. అది జరగలేదు కదమ్మగారు. అప్పలనాయుడు, దేవుణ్ణి కోరికలన్నీ ఒకేసారి కోరినా తీర్చలేడు కదా. ఒక్కొక్కటిగా తీరుస్తూ వస్తాడు. దేవుడు తీర్చాల్సిన కోరికల్లో ముందు నా కోరికే ఉన్నట్టుంది. సూర్యతో నేను కలిసుండాలి అనే కోరిక కన్నా రాజు రూపలు కలిసుండాలని ఎక్కువగా కోరుకున్నాను. అందుకేనేమో ముందుగా వాళ్ళు సంతోషంగా ఉండేలా దీవించాడు. ఏంటి ముత్యాలు ఇది? మీ నిస్వార్థమైన ప్రేమకు, మీ నిష్కల్మషమైన మనసుకి చేతులెత్తి దండం పెట్టకుండా ఉండలేకపోతున్నాం అమ్మగారు. పిల్లల విషయంలో ప్రతి తల్లి నిస్వార్థమైన ప్రేమ, నిష్కల్మషమైన మనసు కలిగుంటుంది ముత్యాలు. నా కూతురి కోసం సూర్య కాళ్ళు పట్టుకోవడానికి రెడీ అయిన నీ ప్రేమ కూడా నా ప్రేమ లాంటిదే ముత్యాలు. నా బిడ్డ భవిష్యత్తుని కాపాడ్డానికి ప్రాణాల్ని సైతం పణంగా పెట్టిన అప్పలనాయుడు ప్రేమ కూడా అలాంటిదే ముత్యాలు. పిల్లల విషయంలో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనుండదు. అందరూ సమానమే. ఎక్కడికి వెళ్తారులే రాజు. వయసు పెరిగే కొద్దీ బిడ్డల విలువ తెలిసొస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి నీ అవసరం లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా వాళ్ళు నీ దగ్గరికి వచ్చే రోజు ఒకటి వస్తుంది. నువ్వేం బాధపడకు రాజు. నీకు అమ్మా నాన్న దగ్గరయ్యేంత వరకు నేనే నీకు అమ్మా నాన్న. ఇదిగో నీకోసం ఒక బిజినెస్ డీల్ తీసుకొచ్చాను. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్. మంచిగా చేసుకో. తీసుకోరా. అలాగే పెద్దయ్య. నీకిష్టమైతేనే చేసుకో రాజు. లేదంటే నీకిష్టమైన వేరే బిజినెస్ అయినా పర్వాలేదు. నువ్వు బాగుండడమే ముఖ్యం నాకు. మీరు చెప్పారంటే ఇది బాగానే ఉంటుంది పెద్దయ్య. ఈ బిజినెస్సే చేస్తాను. ఆల్ ద బెస్ట్ రాజు. మంచి రోజు చూసుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకో. అలాగే పెద్దయ్య. నా ఫ్యూచర్ని ఎవ్వరి చేతుల్లో పెట్టడం ఇష్టం లేకే నా ఫ్యూచర్ని నేనే తెచ్చుకున్నాను. ఆ పాజిటివ్ రిపోర్ట్ని మార్చి ఈ నెగిటివ్ రిపోర్ట్ని అందులో పెడతాను. భాస్కర్ సార్, ఇలారా. వస్తున్నా సార్. రిపోర్ట్స్ బయట ఉండడం చాలా ప్రమాదం. రేయ్ పిచ్చోడా,
నువ్వు మింగేసిన డిఎన్ఏ రిపోర్ట్స్లో కూడా హారతి బిడ్డ తండ్రి నువ్వు కాదనే వచ్చుంటుంది. నువ్వు మార్చినా మార్చకపోయినా నేను మాత్రం మార్చక తప్పదు, నిన్ను ఇరికించక తప్పదు. నువ్వు మీ అమ్మ వచ్చి నన్ను సాయం చేయమని అడిగి మంచి పని చేశారా? నన్ను సాయం చేయమని అడిగి నాకు మీరే సాయం చేశారా? నీ ఫ్యూచర్ నా చేతుల్లో ఉంది దీపక్. ఈ నెగిటివ్ రిపోర్ట్స్ మార్చి పాజిటివ్ రిపోర్ట్స్ పెడతా. ఇక నిన్న ఆ దేవుడు కూడా కాపాడలేడు దీపక్. చంద్ర, నీ హైవే కాంట్రాక్ట్ పనులు ఎంతవరకు వచ్చాయి? ఇంకో 2 డేస్లో మొదలవుతాయి గుడ్ అన్నయ్య. మార్నింగ్ సార్. హారతి, వచ్చావమ్మా? కూర్చో. సరే సార్. రాజు, డిఎన్ఏ రిపోర్ట్స్ ఏ టైంకి వస్తాయో కనుక్కున్నావా? ఆల్రెడీ కాల్ చేశాను పెద్దయ్య, బయలుదేరాం వస్తున్నామని చెప్పారు. మళ్ళీ ఇంకోసారి చేస్తాను.